ఐబిపిఎస్ 2024-25 ఇయర్లో కండక్ట్ చేయబోయే బ్యాంక్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఐబిపిఎస్ పీఓస్ కావచ్చు, క్లర్క్స్ కావచ్చు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, పీఓస్, క్లర్క్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటినీ ఎప్పుడు కండక్ట్ చేయబోతుంది అనేది ఆ క్యాలెండర్ ద్వారా వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ రెగ్యులర్గా ఐబిపిఎస్ జనవరి మంత్లో మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఈ క్యాలెండర్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. అయితే ఎవరైతే ఎస్బీఐ క్లరికల్ ఎగ్జామినేషన్ రాశారో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, వాళ్ళందరికీ రేస్ ఇన్స్టిట్యూట్ ఒక గుడ్ న్యూస్ ఇస్తుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతారనే నమ్మకం ఉండే మెయిన్స్కి తప్పనిసరిగా వస్తాం అనుకున్న స్టూడెంట్స్ అందరు కూడా ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు రేస్ స్టూడెంట్ అయినా కాకపోయినా, మీరు సొంతంగా ప్రిపేర్ అయిన ప్రిలిమ్స్కి, మీ అందరి కోసం ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ క్లాసెస్ 22 నుంచి కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీ క్లాసెస్తో పాటు ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ ప్యాటర్న్లో మోడల్ పేపర్స్, టెస్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు అదేవిధంగా చాలా మెటీరియల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది జస్ట్ ఎనీ ఆఫ్ దీస్ నంబర్స్కి ఒకసారి కాల్ చేసి ప్రాసెస్ తెలుసుకొని రిజిస్టర్ అవ్వండి. మీ హాల్ టికెట్ ఇస్తూ రిజిస్టర్ అవ్వండి. దెన్ మీ అందరికీ ఫ్రీగా ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఐబిపిఎస్ పిఓ ఇంటర్వ్యూ కోసం, ఎస్బీఐ పిఓ ఇంటర్వ్యూ కోసం ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ సెషన్స్ అనేది రేస్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుంది. అగైన్ మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు ఎస్బీఐ అండ్ ఐబిపిఎస్ పిఓ ఇంటర్వ్యూ సెషన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి ఛార్జెస్ రేస్ ఇన్స్టిట్యూట్ చెయ్యదు. సో మీరు కలెక్ట్ చేయదు. సో మీరు జస్ట్ ఫ్రీగా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీరందరూ ఇమ్మీడియట్గా రేస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ను మీరు ఇమ్మీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీ ఎగ్జామినేషన్లో సక్సెస్ తెచ్చుకోవడానికి కావలసిన మెటీరియల్ అంతా కూడా మేము ఎవ్రీడే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ హిందూ ఈ పేపర్ కావచ్చు, డైలీ న్యూస్ అనాలిసిస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్విజ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ క్విజ్, ఇంగ్లీష్ అసైన్మెంట్, ఇంగ్లీష్ తర్వాత వొకాబులరీ, తర్వాత క్వాంట్ అసైన్మెంట్, రీజనింగ్ అసైన్మెంట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డే, తర్వాత మ్యాప్ ఆఫ్ ద డే వరల్డ్ కావచ్చు, మ్యాప్ ఆఫ్ ద డే ఇండియా కావచ్చు, ఆ తర్వాత అదేవిధంగా నోటిఫికేషన్స్ అండ్ అదర్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఎవ్రీడే మీకు ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ని, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేదు అంటే గో టు టెలిగ్రామ్ ఛానల్ అండ్ రేస్ ఫర్ జాబ్ అని క్లిక్ చేసినా సరే మీకు మనకు ఛానల్ వస్తుంది. దిస్ ఈజ్ హైలీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆల్రెడీ మీకు 2 నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇన్ హ్యాండ్ ఉన్నాయి. ఒకటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, నేషనల్ ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. మీరు అప్లై చేయకపోతే మాత్రం ఇమ్మీడియట్గా అప్లై చేయండి. నేషనల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 22 జనవరి లాస్ట్ డేట్ ఉంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ 23 జనవరి లాస్ట్ డేట్ ఉంది. అండ్ హైలీ పెయిడ్ శాలరీస్. నేషనల్ ఇన్సూరెన్స్కి 85,000, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కి 87,000 పర్ మంత్ శాలరీ ఉంది. మీరు అప్లై చేయకపోతే మాత్రం ఇమ్మీడియట్గా దీనికి అప్లై చేయండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఎందుకంటే ఆల్రెడీ ఐబిపిఎస్ క్యాలెండర్ వచ్చింది, దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దిస్ ఈస్ జస్ట్ అనదర్ ఎగ్జామినేషన్ అవుతుంది. సో కాబట్టి వీటికి అప్లై చేయకపోతే మాత్రం వెంటనే అప్లై చేయండి. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేసింది, ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. వేరియస్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయని అందరూ ఎక్కువగా అప్లై చేసేటువంటి కంబైన్డ్ సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2 నోటిఫికేషన్ వస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 7th మే వస్తుంది. అదేవిధంగా సిజిఎల్ మాత్రం 11th జూన్ నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది అన్ని ఎగ్జామినేషన్స్ కలిపే చేస్తారు స్టూడెంట్స్. సో అదొకటి ఉంది. తర్వాత రైల్వే నోటిఫికేషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, more than 2.5 lakhs వేకెన్సీస్తోని వేరియస్ నోటిఫికేషన్స్, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, జేఈ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, అండ్ అదర్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఇవన్నిటికీ నోటిఫికేషన్స్ ఎనీ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో మీ ప్రిపరేషన్ అంతా కూడా వెంటనే మొదలు పెట్టండి. రేస్ ఇన్స్టిట్యూట్ ఈ అన్ని ఎగ్జామినేషన్ సంబంధించిన క్లాసెస్ ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో స్టార్ట్ చేస్తుంది. 22 నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ విత్ బెస్ట్ మెటీరియల్, ఎక్కడ మీరు ఇప్పటిదాకా చూడనటువంటి మెటీరియల్తోని
మీకు క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ద బెస్ట్ కోచింగ్ విత్ బెస్ట్ మెటీరియల్, ఎగ్జామినేషన్లో సక్సెస్ తెచ్చుకునే విధంగా ఈ మెటీరియల్ మీరు బ్రాంచ్కి విజిట్ చేసి ఒకసారి మెటీరియల్ చూడొచ్చు, క్లాసెస్ అటెండ్ కావచ్చు, మీకు అర్థమవుతుంది. అయితే హైదరాబాద్ దాకా వచ్చి క్లాసులు అటెండ్ క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకెళ్ళిన వాళ్ళ కోసం మీకు ఆన్లైన్ కోచింగ్ కూడా ఫెసిలిటీ ఉంది. మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రేస్ ఫర్ జాబ్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ మీకు అందులో డిఫరెంట్ టెస్ట్లు, డిఫరెంట్ ప్యాకేజెస్ మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ ప్యాకేజ్ కావచ్చు, కంబైన్డ్ ప్యాక్స్ కావచ్చు, కాంబో ప్యాక్స్, లేకపోతే డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ వేరియస్ ప్యాకేజెస్ కావచ్చు, ఆర్ లేకపోతే ఆన్లైన్ టెస్ట్ ప్యాకేజెస్ కావచ్చు. ఇవి అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో డౌన్లోడ్ దిస్ వన్. అదేవిధంగా మీకు ప్రతిరోజు మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్న వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం, దానికోసం కూడా మీరు ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎవ్రీడే మీరు ఫ్రీగా రాయొచ్చు. మీరు ఎటువంటి కోర్స్ పర్చేస్ చేయకపోయినా కూడా ఫ్రీగా టెస్ట్ రాసుకోవచ్చు. బట్ వేరియస్ ప్యాకేజెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. మనం ఈరోజు వచ్చినటువంటి ఐబిపిఎస్ క్యాలెండర్ డీటెయిల్స్ చూస్తే మనకి ఇంతకు ముందు జరిగిన ఎగ్జామినేషన్ ఆల్రెడీ 23-24లో జరుగుతున్న ఎగ్జామినేషన్ 24-25లో సిమిలర్ మనకు ఆల్రెడీ తెలుసు. చూడండి, ఐబిపిఎస్ ఆర్ఆర్ మీద ముందుగా మనకి ఆఫీస్ అసిస్టెంట్స్, స్కేల్ 1 ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్స్ మనకి ఆగస్టు 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 3rd, 4th, తర్వాత ఆగస్టు 10th, ఆగస్టు 17th, ఆగస్టు 18th. ఈ 5 డేస్లో మీకు స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఈ 2 ఎగ్జామినేషన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దానికి 2 months ముందు మనకి నోటిఫికేషన్, అంటే జూన్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ మంత్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బట్ నోటిఫికేషన్తో ఎదురు చూడకూడదని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. క్యాలెండర్ ఆల్రెడీ వచ్చింది, మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడో తెలుసు కాబట్టి ముందు ప్రిపరేషన్ ఉండాలి. అది తర్వాత చూస్తే మీరు ఆఫీసర్స్ స్కేల్ 2, స్కేల్ 3 కావచ్చు, సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది 29th September కండక్ట్ చేస్తారు. ఇంకా ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్కేల్ 1 ఆఫీసర్స్ కావచ్చు, పిఓస్, దాని మెయిన్స్ ఎగ్జామినేషన్ స్కేల్ 1 వచ్చేసి పిఓ 29th September ఉంటే, ఆఫీస్ అసిస్టెంట్స్ వచ్చేసి 6th October మనకి మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఐబిపిఎస్ క్లర్క్స్, పిఓస్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ చూస్తే ఐబిపిఎస్ క్లర్క్స్ చూడండి 24th August, 25th August అండ్ 31st August మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసి October 13th ఉంటుంది. ఇక ఐబిపిఎస్ పిఓ చూస్తే 19th and 20th October మనకి ప్రిలిమ్స్, 30th November మెయిన్స్ జరుగుతుంది. ఈ ఇయర్ 23-24లో చూస్తే దానికంటే ఒక 25 days లేట్గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి చూస్తే 5th November ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మెయిన్స్, ఇప్పుడు వచ్చేసి 30th November, అంటే ఒక 25 days లేట్గా ఉంది. బట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ చూడండి 9th November ప్రిలిమ్స్ ఉంటే 14th December మెయిన్స్ ఉంది. ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ లాస్ట్ వీక్లో ప్రిలిమ్స్, జనవరి లాస్ట్ వీక్స్లో మెయిన్స్ కండక్ట్ చేస్తారు స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఈసారి November 1st week 9th మీకు ప్రిలిమ్స్ ఉంది అండ్ December 14th మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రొసీజర్ అంతా ముందే అయిపోతుంది. అంటే ఇయర్ లోపలనే మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళకుండా నెక్స్ట్ ఇయర్లో ఓన్లీ ఇంటర్వ్యూస్ అండ్ ఫైనల్ రిజల్ట్ తప్ప ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ఈ ఇయర్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే ఈ నోటిఫికేషన్ని ఈ క్యాలెండర్ మీద మనం నోటీస్ చేస్తే మనకి August 3rd నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి అన్ని. అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి మీరు November, December దాకా ఫుల్లీ ఆక్యుపై అయిపోయి ఉంటారు ఐబిపిఎస్ ఎగ్జామినేషన్స్తోనే. August 3rd, 4th, 10th, 17th, 18th ఈ ఎగ్జామినేషన్. దాని తర్వాత ఆగస్టులో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 24th August క్లర్క్స్, ఐబిపిఎస్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 24th, 25th August, 31st August. దీని తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్లో మనకి వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్, September 29th మీకు మెయిన్ ఎగ్జామినేషన్ కనిపిస్తుంది. దాని తర్వాత October 6th ఆఫీస్ అసిస్టెంట్స్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆర్ఆర్బిది. దాని తర్వాత October 13th మనకి ఐబిపిఎస్ క్లర్క్స్ మెయిన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత 19th ప్రొబేషన్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్, 20th వచ్చేసి మీకు 19th, 20th ఉంటుంది. దాని తర్వాత చూస్తే మనకి 9th స్పెషలిస్ట్ ఆఫీసర్ November 9th, December 14th, December 30th మనకి ఐబిపిఎస్ పిఓ మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్గా మీరు ఆగస్టు మొదలు పెట్టుకుంటే వరుసగా ఎగ్జామినేషన్ రాస్తారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఇది కాకుండా మధ్యలో వచ్చే మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత దాని తర్వాత ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది పిఓస్ ఉంటుంది, క్లర్క్స్ ఉంటుంది. అది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనం ముందే చెప్పలేం, క్యాలెండర్ వాళ్ళు రిలీజ్ చేయరు కాబట్టి. బట్ ఎనీవే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి 2023లో మీరు ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే మీరు తెచ్చుకోవాలి అని అనుకుంటే
బట్ చాలా మంది ఎక్కువ మంది బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కోసం రాయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ద నోటిఫికేషన్ ఆల్రెడీ క్యాలెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇక నో మోర్ వెయిటేజ్. ఏమాత్రం ఎదురు చూడకండి, వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి ఓన్లీ 2 months టైం మాత్రమే ఉంటుంది, హార్డ్లీ. అంత కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి. కాబట్టి ఆల్రెడీ వచ్చేసింది. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఐబీపీఎస్ క్యాలెండర్తో పాటుగా ఎస్ఎస్సి క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. డేట్స్ ఉన్నాయి, మీకు ఎప్పుడు ఉంది అనేది మీకు ఆల్రెడీ డేట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డేట్స్ చూసుకోండి. దాని తర్వాత రైల్వే నోటిఫికేషన్ రాబోతుంది ఎనీ మూమెంట్. ఇన్సూరెన్స్ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ ఇన్ హ్యాండ్ ఉన్నాయి. సో ఎల్ఐసి నుంచి కూడా నోటిఫికేషన్స్ రాబోతుంది. సో మెనీ నోటిఫికేషన్స్ ఇన్ హ్యాండ్ చాలా ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఎదురు చూడకుండా ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే రేస్కి వచ్చి తీసుకోండి. వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, ద బెస్ట్ కోచింగ్ విత్ బెస్ట్ మెటీరియల్, బెస్ట్ టెస్ట్ ఎక్కడ లేని విధంగా మీరు రేస్లో చూస్తారు. పర్సనల్గా విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు మెయిన్స్ కోసం ఫ్రీ క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయండి. మా నంబర్స్ కాంటాక్ట్ చేసి ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్ మీరు మీట్ అవ్వండి. ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. జస్ట్ కాంటాక్ట్ నెంబర్ మీరు మాట్లాడుతూ ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తాము, ఆల్ ఫ్రీ ఫర్ ఎనీ స్టూడెంట్. యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. బట్ అదేవిధంగా ఎస్బీఐ పీఓ అండ్ ఐబీపీఎస్ పీఓ ఇంటర్వ్యూ కోసం కూడా ఫ్రీ సెషన్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ సేమ్ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ కండక్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యువర్ సక్సెస్. కష్టపడండి, 2024లో జాబ్ మీ సొంతం అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్.